అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రోడ్డు మీద ఆ ఎస్ఐ విధులు నిర్వర్తిస్తున్నాడు. వెహికల్ మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి నేరుగా ఆ ఎస్ఐని డ్యాష్ ఇచ్చేసి కారుతో బ్యానెట్ మీద ఆ ఎస్ఐ పడిపోతే అలాగే కిలోమీటర్ వరకు అర కిలోమీటర్ వరకు అలాగే బ్యానెట్ మీద పడిపోయినటువంటి ఆ ఎస్ఐని ఏమాత్రం కనికరం లేకుండా లాగుతూ వెళ్తూ అర కిలోమీటర్ల అవతల పడేసిపోయినటువంటి ఘటన సంచలనంగా మారింది. మధ్యమత్తులో ఓ వ్యక్తి చేసినటువంటి వీరంగం ఇది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తప్పించుకోవడానికి బీభత్సం సృష్టించాడు. కారు ఆపినటువంటి ఎస్ఐను కారుతో గుద్ది అర కిలోమీటర్ దూరం వరకు కూడా ఆ కారు పైన బ్యాలెట్ మీద పడినటువంటి ఎస్ఐని లాక్కు వెళ్ళినటువంటి ఘటన రంగారెడ్డి జిల్లాలోని యాచారంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో అటువైపు కారులో వెళ్తున్న ఒక వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను గమనించాడు. అయితే వాటి నుంచి తప్పించుకునేందుకు కారును వేగంగా పోనిచ్చాడు. అయితే అక్కడే విధుల్లో ఉన్నటువంటి ఎస్ఐ మధు కారును ఆపేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ కారు డ్రైవర్ మాత్రం ఆగలేదు. ఎస్ఐ కారు బ్యానెట్ మీద ఉన్న ఆ బ్యానెట్ పైన పడిపోయినా పట్టించుకోకుండా అర కిలోమీటర్ వరకు కూడా అలాగే కారును లాక్కు వెళ్ళాడు ఎస్ఐతో సహా. అదే మార్గంలో ద్విచక్ర వాహనం పైన వెళ్తున్నటువంటి వారిని కూడా ఢీకొట్టాడు. చివరకు కారు వేగం తగ్గించగా ఎస్ఐ రోడ్డు పక్కన దూకేశాడు. ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో ఎస్ఐకి స్వల్ప గాయాలయ్యాయి. అయితే బైక్పై వెంకట్రెడ్డి ఆయన కోడలు దివ్య ఏడాది మనవడితో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వారిని సైతం ఈ యొక్క మందుబాబు కారుతో వెళ్తున్నటువంటి వ్యక్తి ఢీకొట్టారు. ఈ క్రమంలో దివ్య చెయ్యి విరిగింది. వెంకట్రెడ్డి చిన్నారికి అదేవిధంగా స్వల్ప గాయాలయ్యాయి వీరందరికీ కూడా. సో ఒక వ్యక్తి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో మనకి ఘటన తేటతెల్లం చేస్తుంది. మద్యం మత్తుకు బానిసై మద్యం తాగి సేవించి సొంత వెహికల్ నడపకూడదు, బయటికి రాకూడదు రోడ్డు మీదకి అని చెప్పి ఎన్నిసార్లు పోలీసులు మొత్తుకున్నా కూడా అలా మద్యం సేవించి కార్లు తీసుకొని రోడ్డు మీదకి రావడమే కాకుండా అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తుంటే వాటి నుంచి తప్పించుకోవడానికి విచక్షణ కోల్పోయి అవతల ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అక్కడ దొరికాడు అనుకోండి, మహా అయితే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆయన తాగినట్టుగా తెలిస్తే ఫైన్ వేస్తారు, లేకుంటే కొద్ది రోజులు 4-5 రోజులు జైలు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ టైం ఇంకా ఈ యొక్క ఆ శిక్ష ద్వారా నెక్స్ట్ టైం బుద్ధి వచ్చి అలా తాగి బయటికి రాకుండడానికి ఒక అవకాశం ఉంటుంది, ఒక బుద్ధి వస్తుంది. కానీ దాన్ని తప్పించుకోవడం కోసం అవసరమైతే ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా తీసి హత్య కేసులకు ఇరుక్కోవడానికి కూడా, అంటే ఆ క్షణికావేశంలో పరిస్థితి ఎంత దూరం వెళ్తుందో చూడండి ఒకసారి. మధ్యమత్తులో అది దొరికితే నీకు ఫైన్ తోటి లేకుంటే కొద్ది రోజులు జైలుతోనే ఒక పని అయిపోతుంది. నెక్స్ట్ టైం ఇంకా నీకు మరలా మద్యం తాగి రోడ్డు మీదకి రాకూడదు అనేటువంటి ఒక స్పృహ కలుగుతుంది, అదంతటితో అయిపోతుంది. అలాంటిది దాన్ని తప్పించుకోవడానికి నువ్వు అవతల ఉన్నటువంటి వ్యక్తులని చంపడానికి కూడా, చనిపోయినా కూడా పర్వాలేదు అనుకునేటువంటి హత్యాయత్నాలకి ప్రయత్నిస్తూ యాక్సిడెంట్లు చేసుకుంటూ పోతున్నావంటే ఇంకా నువ్వు ఎంత దూరం తీసుకువెళ్తున్నావో చూడు దీన్ని. అందుకే క్షణికావేశం తీసుకునేటువంటి నిర్ణయాలు. అందుకని మద్యం తాగితే మనం ఏం చేస్తున్నామో ఏంటో తెలియదు కాబట్టి రోడ్ల మీదకి రాగండిరా తాగినప్పుడు అని చెప్పేసి మొత్తుకుంటున్నారు అందరూ. అలా వచ్చి ఈరోజు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యతోటి ఒకవైపు ఎస్ఐకి గాయాలయ్యాయి, ఆ ముగ్గురు ఒక చిన్నారికి, వెంకటరెడ్డికి, ఇంకొక మహిళకి గాయాలైనటువంటి పరిస్థితి. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు వీళ్ళంతా. ఆ కారు చేసినటువంటి దుర్మార్గానికి, కార్ డ్రైవర్ చేసినటువంటి దుర్మార్గానికి. ఏదేమైనా కూడా అతని కోసం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించి ఇంతమంది ప్రాణాలను పణంగా పెట్టి ఇంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వారిని గాయపరిచిన కారణంగా అతన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ఘటన అయితే ప్రస్తుతానికి వైరల్గా మారింది.